కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశివారు గతం కంటే కూడా ఈ సంవత్సరం భిన్నంగా నూతన ఒరవడిని కలిగి ఉంటారు. ఆదాయ మార్గాల్ని పెంచుకుంటారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రములు, పదార్థములు వండించి సరఫరా చేయు కేటరింగు, కాస్మెటిక్ రవాణా రంగం, అలాగే పదార్థములను తయారు చేసేవారు, ఇటువంటి వ్యాపారాల వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానం ముందు సంచారం ధన సంపాదనకు బలమైన అవకాశాలను ఇస్తోంది. ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. అలాగే శని కుంభరాశి వారికి మాతృగృహ వాహన సౌఖ్య విషయాల్ని ప్రభావితం చేసే చతుర్థ స్థానంలో ఉండడం చేత ఆయువును సూచించే అష్టమ స్థానం మరియు లాభస్థానం వీక్షించడం వల్ల ఈ సంవత్సరం ధన సంపాదన అనుభవాన్ని కూడా గడిస్తారు. బహు పరిశ్రమ చేసి సంపదని కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఇతర దేశాల ద్వారా బహుళజాతి సంస్థలు ద్వారా విదేశీ వ్యాపారాలను కూడా సాగిస్తారు. ముఖ్యంగా ప్రగతి పథంలో ముందుకు వెళతారు. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా ప్రణాళికతో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వాణిజ్య రంగం వారికి కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందుతారు. క్రీడారంగంలో ఉన్నవారికి అనేక విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య వెంకటేశ్వర స్వామివారి ఆరాధన శుభదాయకం, శుభం.